విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో మొత్తం 12 మంది పాత్ర పోషించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా 2 గ్రూపులు ఏర్పాటు చేశారు. ఐక్యూఐఎస్, ఐఎస్ఐఎస్ పేర్లతో గ్రూపులను నిందితులు ఏర్పాటు చేశారు. ఒక గ్రూప్లో 5 ఉండగా మరో గ్రూప్లో 7 సభ్యులున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లంతా ఒక గ్రూప్గా ఏర్పడి పోస్టింగ్స్ పెడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. తీవ్రవాద భావజాలాన్ని నిందితులు ప్రచారం చేస్తున్నారు. 3 నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ బేసిక్లీ విజయవాడ సిటీ పోలీస్ has registered one case 98/26 under the provisions of Bharatiya Nyaya Sanhita BNS and the Unlawful Activity Prevention Act UAPA at 2 Town Police Station Vijayawada under the NTR Commissionerate. ఈ కేసు సంబంధించిన 3 అక్యూజ్డ్కి ఈరోజు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో బేసిక్లీ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ సమ్ పీపుల్ దే హ్యావ్ ఫార్మ్డ్ ఎ గ్రూప్ ఆన్ ఇన్స్టాగ్రామ్. బేసిక్లీ 2 గ్రూప్స్ ఫామ్ చేశారు. 1 గ్రూప్ ఐఎస్ఐఎస్ పేరు మీద ఉంది అండ్ అనదర్ గ్రూప్ ఉంది అల్ ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ పేరు మీద గ్రూప్ ఉంది. ఈ దీంట్లో సో మెనీ పీపుల్స్ ఆ గ్రూప్లో ఉన్నారు. గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళు రెడికలైజేషన్ చేయడానికి ఎట్లా ఎలిమెంట్ వాళ్ళు పెడుతున్నారు. ఇది క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇన్పుట్ తర్వాత మన వాళ్ళు ఫోకస్డ్ ఎంక్వైరీ చేశారు, టెక్నికల్ అనాలిసిస్ చేశారు దానికి అండ్ రివీల్ చేశారు దట్ అక్యూజ్డ్ వేర్ ఆపరేటింగ్ ఆర్గనైజ్డ్ ఆన్లైన్ గ్రూప్స్ అండ్ సిస్టమేటిక్లీ engaging in the dissemination of extremist content aimed at influencing and recruiting vulnerable individuals. They were also found to be in the contact with the persons based outside the country who were encouraging unlawful activities prejudicial to the sovereignty, unity and security of the nation. These accused were actively sharing and circulating digital contents, including audio messages, posts and images, which promoted extremist ideology, showed disrespect to national symbols, and sought to incite